బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నా అని వెల్లడించిన దగ్గర నుంచి ఈ పిఠాపురం నియోజకవర్గం పేరు మారుమోగిపోతూ వస్తుంది. మరోవైపు అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలవకూడదని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలా అయినా తాను ఈసారి అడుగు పెట్టాలి అనే పవన్ యొక్క ఆకాంక్ష నెరవేరబోతుందా లేదా? ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా మిగతా నియోజకవర్గాలన్నీ పక్కన పెడితే పిఠాపురం నియోజకవర్గం దీనిపైన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది అధికార పక్షానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఓడించాలి. సో భీమవరం, గాజువాకలో ఎలా అయితే ఓడించామో అదే రకంగా ఇక్కడ కూడా ఓడించి తీరాలి అని అధికార పక్షం భావన. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో నేను అసెంబ్లీలో ఈసారి అడుగు పెట్టాలి అనే కాంక్షతో ఉన్నారు. ఇది నెరవేరే అవకాశం ఎంతవరకు ఉంది అక్కడ? డెఫినెట్గా 2024లో అది జరగబోతుంది. ఆయన కోరిక, ప్రజల ఆకాంక్ష. వాళ్ళు ఓడించాలని అనేక రకాల ప్రయత్నాలు చేసినా ఆయన పద్దాలు ఓడిపోవడానికి ఆయన కూడా సిద్ధంగా లేడు. 5 పదుల దగ్గరికి వచ్చాడు. ఇంకా రాజకీయం చూడాలనుకుంటున్నాడు, చేయాలనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత దగ్గర కావాలనుకుంటున్నాడు. గతంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకొని ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలనేది వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళు అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేటు దాడి, నేను గేటు టచ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు మంత్రులు. ఎలా అడుగు పెడతాడని చెప్పి అంటున్నారు. అన్నీ ఊహల్లో ఉండొచ్చు, తప్పలేదు. కానీ మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు, మేమే 175 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో, అన్నీ మాయే అంటే అది కాదు కదా. ఎలక్షన్ అనేది జరుగుతుంది, ప్రజలు తీర్పు చేయాలి, తీర్పు చెప్పాలి. మీరన్నట్టు పిఠాపురం ఇది దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మోదీ మన్ననలు పొంది మోదీ గారి పక్కన ఎన్డీఏలో కీలక పాత్ర వహిస్తున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇది ఒక విషమ పరీక్ష. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవాలి, అంతే. అసెంబ్లీలో అడుగు పెట్టాలి, తన వాడి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియచేయాలి. తనతో పాటు 21 మంది అభ్యర్థులు, 2 ఎంపీలు కూడా కాపాడుకొని ముందుకెళ్ళాలి, అంతే కదండి. వీటితో పాటు మిత్రపక్షం 144 స్థానాలు, 17 ఎంపీలు, బీజేపీ 10 మిగతా ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీలు, ఇవి కూడా గెలిపించుకోవాలి. ఇది కత్తి మీద సామె. అది ఓటు పోలరైజేషన్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అన్నీ పడాలి. ఈ సమయంలో ఈ కూటమికి అన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. దీంతో పాటు అక్కడి నుంచి వర్మ కూడా చూసాం మనం. అనేక రకాలుగా ఆయన ఇబ్బంది కలిగించాడు. చివరికి ఎట్టి పరిస్థితులు నేను గెలిపించుకుంటాను, ఆయన పక్కనే ఉండి ప్రచారం చేస్తాడు. ఇకపోతే ఏంటంటే అక్కడ మిథున్ రెడ్డి నేతృత్వంలో, ఆయన ఎంపీ, రాజంపేట ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన నేతృత్వంలో మండలానికి ఒక వైసీపీ ఎమ్మెల్యేని అక్కడ పెట్టి ఎట్లయినా ఓడించాలి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలనేది అధికార పక్షం యొక్క ఇదిగా కనపడుతుంది. మనకి సోషల్ మీడియాలో కూడా వస్తుంది. 100 కోట్లు అప్పుడు ఆ రోజు భీమవరంలో ఓడించడానికి ఎంత ఖర్చు పెట్టారనేది మనకు తెలుసు. గాజువాకలో 2 చోట్ల ఓడించారు. అది ఓడించడంలో ఇరు పార్టీలు ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు. ఇద్దరు కలిసి అసెంబ్లీ అడుగు పెట్టిన. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా, కుతంత్రాలు పనినా, 100 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు అక్కడ డిసైడ్ అయిపోయారు. 2.5 లక్షల ఓట్లలో సాలిడ్గా ఆయనకున్న బలమైన ఇదేంటంటే సమాజ వర్గం 1,00,000 ఓట్లు దాకా ఉంటాయి. 97 నుంచి 99,000 దాకా కాపులు ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలో. అంటే 1,00,000 ఓట్ల లక్ష్యంగా వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి అసలు అక్కడ ఆ జనసేనకి ఎంతవరకు మెజారిటీ అనేది ఉంది? 1,00,000 అనేది పెట్టుకున్నారు, కానీ అక్కడ 50,000 మెజార్టీతో 60,000 మెజార్టీతో ఆయన గెలుస్తాడు. అంటే కేవలం గెలుపు మాత్రమే ఇక్కడ కాదు లక్ష్యము, 1,00,000 ఓట్లు రావాలి అని వెళ్తున్నారు చెప్పేసి అనుకుంటారు. అంటే ఎయిమ్ బాగా గట్టిగా పెట్టుకోవాలి, కళలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయమని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అది ఎయిమ్ అక్కడ పెట్టుకున్నారు. 50,000 మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ వంగా గీత గారు కూడా 2009లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా, ప్రజారాజ్యం ఎమ్మెల్యే గెలిచింది. 1952 నుంచి చూసుకుంటే అండి ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 16 మందిలో 12 సార్లు కాపుని సామాజిక వర్గం నుంచి అయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఎట్లయినా నన్ను గెలిపించుకుంటారంటారు. ప్రజలకి దగ్గర అవుతున్నాడు, అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. అక్కడ చిరకాల కోరిక శ్రీవల్లభ సాక్షిగా, స్వామివారి సాక్షిగా ఆయన వెళ్ళి పూజలు చేసుకోవటం, ప్రజలు మనలో పొందటం. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంటికి ఎవరిని మీ ఓటుకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఏంటి గెలిపిస్తారు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓటేస్తారు, అధికార పక్షం 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమైందంటే 1,00,000 కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా మేము పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం అంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఇచ్చారంటే పథకాలు ఎవరు డబ్బులు అని అడుగుతున్నారు. ఆయన ప్రజల కోసం సేవ చేస్తున్నారు అంటున్నారు. ప్రజల్లో ఉన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి. తన డబ్బు సాక్రిఫైస్ చేసి రోజుకు 2 కోట్లు కూడా వదులుకున్నాడు. 1,000 కోట్ల రూపాయలు ఆయన ఆదాయం సంవత్సరానికి కష్టపడితే అవి కూడా వదులుకుని మా కోసం ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించుకుంటాం అంటున్నారు ఆ ప్రజలు. కాబట్టి ఇవన్నీ కూడా పారామీటర్స్ ఎక్కడ చూసినా, పబ్లిక్ టచ్ చూసినా, ప్రజల అభిప్రాయం చూసినా
ఒకవైపు ముద్రగడ పద్మనాభం, కాపు సమాజానికి చెందిన ఆ వ్యక్తి కూడా అంటే ఎందుకో మరోసారి వారాహి యాత్ర అక్కడ స్టార్ట్ అయిన తర్వాత రెస్పాన్స్ ఏ రకంగా ఉంది ఇప్పుడు? డెఫినెట్గా ఆల్రెడీ మనం స్టార్ట్ అయింది. జ్వరం వల్ల మళ్ళీ 2 రోజులు కొద్ది రెస్ట్ తీసుకున్నా, మళ్ళీ ఈరోజు ఇప్పుడు కూడా బాప్టిస్ట్ చర్చిలో పాల్గొని ఆయన వాళ్ళ ప్రేయర్ అందుకుంటున్నాడు. మొన్న టెంపుల్కి వెళ్ళాడు, జాయినింగ్ జరుగుతుంది కాకినాడ. ఎందుకంటే కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో పిఠాపురం కూడా ఒక పార్ట్ అండి. పెద్దాపురం కావచ్చు, తుని కావచ్చు, మిగతా కీలకమైన నియోజకవర్గాల్లో 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గెలుపు మీద ఆధారపడి ఉంటుంది, పవన్ కళ్యాణ్ యాత్ర మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మండలాలకు ఒక నాయకుడిని పెట్టినా, మండలానికి ఒక మంత్రిని పెట్టినా, 100 కోట్లు ఖర్చు పెట్టినా ఈసారి పిఠాపురం విజేత, అక్కడ మెజారిటీతో ప్రజలు అక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నారు. అంటే రాష్ట్ర రాజకీయాలు అంతా కూడా పిఠాపురం వేదికగానే జరుగుతున్నాయనే టాపిక్ వినిపిస్తుంది. ఎందుకు కేవలం పిఠాపురం మీద అంత కాన్సన్ట్రేషన్? అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే ఉద్దేశమైనా ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా ఉంది అక్కడ? అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని ఒక ఉద్దేశం. గతంలో 2 చోట్ల పోటీ చేశాడు, ఎక్కువగా ప్రచారం వెళ్ళలేకపోయాడు. అది గాజువాక్ కావచ్చు, మీకు తెలుసు భీమవరం కావచ్చు. అక్కడున్న కార్యకర్తలు, లోకల్ కార్యకర్తలకి ఆ బాధ్యత అప్పచెప్పాడు. రాష్ట్రం మొత్తం తిరిగాడు. తిరిగేతలకి ఏమైంది, అక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గింది. అధికార పక్షం ఏం చేస్తుందో కూడా తెలియ, అందువల్ల కమ్యూనికేషన్ గ్యాప్తో అక్కడ 2 కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, వ్యూహాత్మకంగా ముందు భీమవరం అనుకున్నాడు. అంటే ఓడిపోయిన చోటు నుంచే మళ్ళీ గెలవాలనే లక్ష్యంతో వస్తారేమో. భీమవరం లేకపోతే గాజువాక్ ఏదో ఒక దగ్గర నుంచి పోటీ చేస్తారనుకొని పిఠాపురాన్ని ఎందుకు సెలెక్ట్ ఆ చేస్తున్నారు? 2 కాదని ఎందుకు వెళ్తున్నాడంటే పిఠాపురం ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది. డెఫినెట్గా అది అంతకుముందు హేమామేలు పోటీ చేసిన ఇది ఉంది. ఆయన డిసైడ్ చేసుకున్నాడు, అంటే ఎక్కడ పోటీ చేయాలని అధికార పక్షం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది పాలిటిక్స్లో ఒక భాగం అది. కాబట్టి పిఠాపురం అనేది ఎంచుకోవటం అనేది మంచి సెలక్షన్. డెఫినెట్గా గెలుస్తాడు. ఎన్ని ప్రయత్నాలు మీరు అన్నట్టు ఒకవైపు కాన్సన్ట్రేషన్ అంతా పిఠాపురం మీద పెట్టి ఆయన్ని దిగ్బంధంలో పెట్టి మిగతా రాష్ట్ర ప్రచారం చేయకుండా ఉండాలని కూడా ప్లాన్ చేస్తారు అధికార పక్షం. కానీ పిఠాపురంలో ఆయన వచ్చి 3-4 రోజులు ప్రజల్లో ఉండి మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మిగతా కాన్స్టిట్యున్సీ రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, ఉత్తరాంధ్ర వెళ్ళి మళ్ళీ పిఠాపురం టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ ఎంపీగా వెళ్తారు లేదనేది అర్థమైపోయింది మనకి. ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు, డెఫినెట్గా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. ఇవన్నీ కారణాల మీద ఏంటంటే అధికార పక్షం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పిఠాపురం మీద పెట్టినా, ఇప్పుడు గతంలో జరిగిన తప్పులు, ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్, 2 చోట్ల పోటీ చేస్తే మా గాజువాక్ వదిలిపెడతారని వెళ్ళిపోతాడు భీమవరం అని చెప్పి అక్కడ ప్రజలు ఓటు వేయకపోవటం, భీమవరంలో గెలిపించినా మన గాజువాక్ వెళ్తాడేమో అని చెప్పి అనుకుంటారు. రకరకాలు ఉంటాయి ప్రజల అభిప్రాయం. భీమవరంలో ఓటేస్తే అక్కడ ప్రజలు ఏమనుకుంటారు, ఇక్కడ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. ఏదేమైనా ఇప్పుడు ఆ ప్రయోజనం, ఆ యొక్క ప్రయోగాలకి స్వస్తి చెప్పి ఒకేటే ప్లేసు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశంపై మీ అనాలిసిస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.